ఫిట్నెస్ గా ఉండాలంటే ఎక్సర్సైజ్ తప్పనిసరి. అయితే ఇప్పుడు ట్రెండ్ మారింది. ఇప్పుడు అందరూ ఏరోబిక్స్ జపం చేస్తున్నారు. ఏరోబిక్స్ కు డాన్స్ మిక్స్ చేసి ఎంజాయ్ చేస్తూ ఫిట్నెస్ ను ఇంప్రూవ్ చేసుకుంటున్నారు. హైదరాబాద్ లోని ఫిట్నెస్ సెంటర్లలో వారానికి ఒక్కసారైనా ఈ ట్రెండ్ నడుస్తోంది. ఫిట్నెస్ తో పాటు ఫన్ కూడా సొంతం చేసుకుంటున్నారు నగరవాసులు. ఈ డే టు డే బిజీ లైఫ్ లో చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ల వరకు ఒత్తిడికి లోనవుతున్నారు. దాని నుంచి బయటపడాలంటే ఏదో ఒక వర్క్ కంపల్సరీ. అందుకే ఒత్తిడిని అధిగమించేందుకు ఎక్సర్సైజ్లు, యోగాలు చేస్తుంటారు. మరికొంతమంది ఏరోబిక్స్ తో ఫిట్నెస్ ను సొంతం చేసుకుంటారు. ఏరోబిక్స్ చేయడంలోనూ ట్రెండ్ మారింది. రెగ్యులర్ గా చేసే ఏరోబిక్స్ కాకుండా దానికి డాన్స్ జోడించి చేసేదే ఏరోబిక్స్ డాన్స్. ఎక్కువగా ఫాస్ట్ బీట్ నెంబర్లు ఎంచుకుని దానికి తగ్గట్టుగా స్టెప్స్ వేస్తారు. ఎక్కువగా ఏరోబిక్స్ చేయడం వల్ల తొందరగా అలసిపోతారు. అదే దానికి డాన్స్ తోడైతే ఎంజాయ్మెంట్ తో పాటు ఫిట్నెస్ కూడా సొంతమవుతుంది. ఫ్యూచర్ ఏ ప్రాబ్లం రాకుండా ఇవాళ రేపు అందరికీ బీపీ అయినా కానీ, డయాబెటిక్ అయినా కానీ ఇలాంటివి ఫ్యూచర్ లో ఎప్పుడు ఎలాంటివి రావు. మోర్ ఓవర్ యూ వోంట్ బి స్పెండింగ్ ఇన్ హాస్పిటల్. ఓకే, ఇఫ్ యూఆర్ హెల్త్ కాన్షియస్ అండ్ మోర్ ఓవర్ ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు కూడా అకార్డింగ్ టు దేర్ పేజ్. ఏరోబిక్ డాన్స్ చేయడం వల్ల ఫిజికల్ ఫిట్నెస్ తో పాటు మెంటల్ ఫిట్నెస్ కూడా లభిస్తుందంటున్నారు ఫిట్నెస్ ఎక్స్పర్ట్స్. I think if you're suffering from obesity, you have to be very careful about what you eat. So you can't just eat fried and white carbs. You have to eat complex carbs. You can't eat fried. You can't just eat sugar as and when you want. You need to be, your exercise has to be a mix of cardio plus spot training. You can't just say, okay, I'll just do abs and lose the fat. Because fat can only be burned through cardio. ఎంజాయ్ చేస్తూ చేసే ఈ డాన్స్ ఏరోబిక్స్ వైపే జనం ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఇదే తమ ఫిట్నెస్ మంత్ర అంటూ స్టెప్లతో ఊగిపోతున్నారు. ఇవి ఏపీ రౌండ్ ఆఫ్ విశేషాలు. నెక్స్ట్ సినిమా న్యూస్